విజయవాడలో జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు గోవింద నామస్మరణలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించిన రథాలపై నగర వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాయి. జూలై 18వ తేదీ వరకు కొనసాగే ఈ మహోత్సవాల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తరలిరానుండగా తాగునీరు, ప్రసాదం, వైద్య సేవలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో విజయవాడ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతుంది. ఈ రథయాత్రపై మరింత సమాచారం మా విజయవాడ నుంచి బ్యూరో ప్రతినిధి బిందు అందిస్తారు. పాటు జగన్నాథ స్వామి రథయాత్ర ఎంతో వైభవపేతంగా అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో సితారా గ్రౌండ్స్ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి పక్కనున్న గ్రౌండ్స్ వరకు అయితే విజయవాడలో ఈ జగన్నాథ యాత్ర నిర్వహిస్తున్నారు. ఎంతో అద్భుతంగా నిర్వహించే యాత్రకి 3 రోజుల పాటు దాదాపు 2 లక్షల మంది పైగానే భక్తులు వస్తారని కూడా అంచనా వేశారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యం కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే స్వామి రథం పెడతారో దానికి సంబంధించి కూడా మొత్తం ఎట్లా అయితే పూరి జగన్నాథ్లో ఎలా అయితే ఉంటుందో అట్లాంటి ఒక శాంపుల్ని అయితే ఇక్కడ కట్టారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కనిపిస్తుంది రథాన్ని అయితే 3 రోజుల పాటు అక్కడ మనకు కనిపిస్తున్న అక్కడ ఎంట్రన్స్లో అయితే చారియట్ని ఉంచి 3 డేస్ పాటు పూజలు అయితే నిర్వహిస్తారని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రానికి రథం ఇక్కడికి చేరుకునిద్ది. రథం ఇక్కడికి చేరుకున్న తర్వాత అంటే సీతమ్మ వారి పాదాలు అక్కడ అమ్మవారి సీతమ్మ వారి పాదాల దగ్గర నుండి రథం ఇక్కడికి చేరుకునిద్ది. అక్కడ వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ అంటే సాయంత్రం 6-7 ఆ టైంకి అయితే ఇక్కడ రథాన్ని అయితే ఉంచుతారు. 3 రోజుల పాటు సందర్శకులు ఎవరైనా కూడా జగన్నాథ స్వామి రథయాత్రను అయితే తిలకించవచ్చు అని కూడా చెప్పారు ఇప్పటికే నిర్వాహకులు. ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అప్పుడు కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా ఈరోజు ఇక్కడ హరే కృష్ణ వాళ్ళైతే ఈ రథయాత్ర చేస్తున్నారు. ఇంకో గోపాలకృష్ణ అనే వాళ్ళు కూడా అక్కడ సీఎం చేత అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేత అక్కడ ఇంకో రథయాత్ర అయితే ప్రారంభమవుతుంది. అది 5 గంటలకి అమరావతిలో ప్రారంభమవుతుంది. సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గర నుండి అవన్నీ కూడా ర్యాలీ చేసుకుంటా ఈ రథయాత్రలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రైతులు పాడి పంటలు సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురవాలని కూడా ప్రజలందరూ జగన్నాథ స్వామిని వేడుకుంటూ ఉంటారు. ఈ రథయాత్రలో ఇట్లాంటి సీజన్లు అంటే ఇట్లాంటి టైంలో ఈ రథయాత్ర పెట్టడానికి కూడా కారణం ఇదే అని కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా ధార్మికంగా అంటే ఏదైతే సనాతన ధర్మం ఉందో సనాతన ధర్మం ఇంకా ఉంది, దాన్ని పరిరక్షించాలి అన్న నేపథ్యంలో కూడా ఇది చూపిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.